బహుశా నాతో ఉన్న పరిచయం చోడగిరి చంద్రరావుకి ఎవరికి లేదేమో అనుకుంటున్నాను నేను. ఎందుచేతనంటే 1957 జనవరి 27వ తారీఖున గుడివాడలో కాన్ఫరెన్స్ జరుగుతున్న ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ స్టూడెంట్ ఫెడరేషన్ జరుగుతుంటే చోడగిరి చంద్రరావు వేదిక మీద అందరూ ఉంటుండగా, పెద్దలు అందరూ ఉంటుండగా చోడగిరి చంద్రరావు మైకి ఇది ఆర్యవాణి తగిలించుకొని వేదిక మీదకి వచ్చాడు. కుర్రోడు హై స్కూల్ అయి ఉంటుంది, లేకపోతే కాలేజీ అయి ఉంటుంది. 1957 వయసు అంతా చెప్పలేరు. ఏంటి ఈయన ఎందుకు వచ్చాడు అన్నది ఎవరికి తెలియదు. తర్వాత సభ ప్రారంభమైంది. సభ ప్రారంభం అవుతుండగానే ప్రేయర్ గీతం పాడమన్నారు. పాడమనగానే చోడగిరి చంద్రరావు బాబా లేవా లేనే లేవా అనే పాట పాడుతుంటే అందరూ కూడా ఏ ఒక్కడిని మిగలేదు, అందరూ కూడా కన్నీరు పెట్టారు. మొత్తం టోటల్గా 2000 మంది ఉంటారు. అందరూ కూడా కన్నీరు పెట్టారు. ఆ కన్నీరు పెట్టడాన్ని చూసి చాలామంది ఆ సభకి అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ రావాలి, కానీ బాబాసాహెబ్ అప్పటికి చనిపోయాడు. బాబాసాహెబ్ సంప్రదించకుండా వీడి కరపత్రం వేశారు కాబట్టి టైం ఉందని ఆ బాబాసాహెబ్ చనిపోయినప్పటికి బాబాసాహెబ్ ప్లేస్లో ఎన్ శివరాజుని తీసుకొచ్చారు. ప్రొఫెసర్ లా ప్రొఫెసర్ ఆయన ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ స్టూడెంట్ ఫెడరేషన్ గౌరవాధ్యక్షులు, షెడ్యూల్ ఫెడరేషన్కి ఏమో ఆల్ ఇండియా ప్రెసిడెంట్. బాబాసాహెబ్ని అడుగుతారు, ఆయన ఎందుకు ప్రెసిడెంట్ పెట్టారు, అసలు మీరు ఉండాలి కదంటే ఎవరైతే ఇంగ్లీష్ బాగా మాట్లాడతారో వాళ్ళే నాకు బాగా ఇష్టం, అందుకే అది శివరాజుని పెట్టానని బాబాసాహెబ్ చెప్పడం జరిగింది. ఇదంతా చూస్తుంటుంటే మరి మనం ఈ రోజుని ఉద్యమం ముందుకు వెళ్ళట్లేదు అంటే వెళ్ళట్లేదు. అదే కారణమే. ఎందుకంటే మన చోడగిరి చంద్రరావుని చూసుకున్నట్లయితే చివరి దశలో కూడా మరి అంబేద్కరిస్టు చనిపోయిన గడియల్లో ఆ బాడీ ఎత్తుతున్న టైంలో ఆయన పెట్టి తీసుకొచ్చారు కిచెన్ బాక్స్. నేనంగా చాలా ప్రతిఘటించాడు, మేమందరం కూడా ప్రతిఘటించాం. ఇది పద్ధతి కాదు, ఆయనకి భిన్నంగా ఉన్నది ఇదని చెప్పడం జరిగింది. కానీ మేడం మాత్రం ఒప్పుకోలేదు. ఆమె క్రిస్టియన్ బెర్రీలే చేశారు. అలాగే ఈలువాడపల్లి గారు కూడా చాలా పెద్ద అంబేద్కరిస్టు, పెద్దవాడు, మనందరికీ గుర్తించిన మనిషి. ఆయన కూడా చనిపోయే ముందే తెలిసింది క్రిస్టియన్ అని. ఆమె అప్పుడు ఆయన కూడా అలాగే తీసుకెళ్లారు. మన ఈ కాకినాడలో ఇంకా పెద్ద ఆయన వలే సాహెబ్ గారు, ఆయన అంబేద్కర్ ఎటు బాగా అంబేద్కర్ ఎటు, ఆయన కూడా చివరి దశలో క్రిస్టియన్ తీసుకున్నాడు. ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటి కార్యక్రమాలు? కొంతమంది ఏమో అంబేద్కర్ గురించే చెప్పండి కానీ క్రిస్టియన్ గురించి చెప్పొద్దు ఇక్కడ అంటారు. మనం మీటింగ్ పెడితే క్రిస్టియన్స్ ఏ రావడం లేదు సోదరులరా. అందుచేత మనం చాలా స్టడీ చేయవలసి ఉన్నది. వాటిలోకి వెళ్ళి అంబేద్కర్ గురించి, బుద్ధుడి గురించి చెప్పవలసిన అవసరం ఉన్నది. ఏదో చోడగిరి మీద అభిమానం మీద వచ్చారు తప్ప ఎంతమంది, లేకపోతే ఎవరు రారు. ఈ విధానాన్ని మాత్రం మనం గుర్తించుకోవాలి. ఎందుచేతనంటే ఈ చివరి దశలో ఎందుకు ఇలా జరుగుతుంది, అందులోకి వెళ్ళిన తర్వాత మనకు దూరం అయిపోతున్నాడు, మన ఉద్యమంకు దూరం అయిపోతున్నాడు, మనం బాబాకి దూరం అయిపోతున్నాడు. అందుచేత మీకు చెప్పవలసింది ఏంటంటే అందరూ కూడా పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు కదా, మీరు కూడా ఇలా చెయ్యకిండ్రా బాబో అని తలబొత్తుకుంటున్నాం. ఎందుకు అనుకుంటున్నారు? భార్య భర్త చర్చ బుద్ధిదానికి వస్తాడు, భార్య అమ్మాయి చర్చ ఆ తల్లికి చెప్పండి, చదవమనండి, కంపేరిటివ్ స్టడీ చేయమనండి. కంపేరిటివ్ స్టడీ చేసిన తర్వాత మన బౌద్ధానికి తప్పనిసరిగా వస్తారు, అంబేద్కర్ తరంలో ఫాలో అవుతారు. అందుచేత మిత్రుల టైం కూడా లేదు, చాలా చెప్పవలసి ఉంది. అంచేత గుడివాడ కాన్ఫరెన్స్లో అది జరుగుతున్నప్పుడు అందరూ చాలా కన్నీరు పెట్టినప్పుడు మరి అప్పుడు ఎందుకు వేడుస్తున్నారని బొజ్జ అప్పలస్వామి గారు అది ముందు గొడవ జరిగిన కోనాడు సూర్యప్రకాశరావు గొప్ప గంతులని చెప్పచ్చు.